వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వాల ఏర్పాటుపై పడింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో త్వరలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. సర్కారు ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు ప్రక్రియ గురించి ప్రధానమంత్రి మోదీతో చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యంగా టీడీపీకి ఈసారి కేంద్రంలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు మెజార్టీకి కొద్ది దూరంలో నిలిచిపోయిన ఇండియా కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా టీడీపీ, జేడీయూకు కూడా గాలం వేస్తున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం ఎన్డీఏతో ఉంటామంటూ ప్రకటించారు. ఇంతకీ చంద్రబాబు ఏ పక్షాన ఉంటే ఆంధ్రప్రదేశ్కు లాభం? అసలు ఏపీకి ఇప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అవసరం? కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు ఏ మేరకు సఫలమవుతారు? ఇవే అంశాలపై మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. అప్పటి నుంచి ఇప్పుడే కాదు, జాతీయ రాజకీయాల్లో చూసుకుంటే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి గురించి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు వరకు మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జాతీయ రాజకీయాల్లో శాసించే స్థాయికి వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు సహకారం ఎంత అవసరం? ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి డాక్టర్ మెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా బోళ్ళ సతీష్ బాబు గారు, టీడీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ గారు మనతో పాటు చర్చించడానికి ప్రస్తుతం ఉన్నారు. తర్వాత ఇంకొంతమంది గెస్టులు జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు, నమస్తే అండి. నా పేరు రహీం అండి. నమస్కారం. నమస్తే పుల్లారావు గారు. చూసుకుంటే అప్పటి నుంచి జాతీయ రాజకీయాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పాత్ర అనేది చాలా కీలకమవుతుంది. దేశ స్థాయిలో ఏ ప్రాంతీయ పార్టీ తీసుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కీలకమవుతుంది జాతీయ రాజకీయాల్లో. ఆనాటి దివంగత ఎన్టీఆర్ గారి నుంచి ఈనాటి మన చంద్రబాబు గారికి కూడా మొత్తం జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఎన్డీఏ కూటమికి టీడీపీ సహకారం అవసరం. ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీకి బయలుదేరారు కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏతో సహకారం అనేది చంద్రబాబు నాయుడు సహకారం ఎంత అవసరం ఉంది? ఇలాంటి పరిస్థితుల్లో మీ విశ్లేషణ ఎలా? కూడా అవసరం ఉన్నది. వాళ్ళకి 290 ఎంతో వచ్చినాయి, ఈయనకి 16 ఉన్నాయి. అవసరం ఉన్నది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా వాళ్ళు అవసరం. ఆయన ఒక వ్యాక్యూమ్లో పనిచేయట్లేదు కదా. ఆయనకు కూడా ప్రభుత్వం, ఒక మంచి ప్రభుత్వం ఉంటే, ఆయనకు మంచి సంబంధం ఉంటే ఆయనకి రాజకీయంగా మంచిది. ఒక స్థిరత్వం ఉన్న గవర్నమెంట్, ఒక స్థిరం ఉన్న గవర్నమెంట్ ఉంటే ఆయన పనులు ఆయన చేసుకోవచ్చు. లేకపోతే ఆయనకు కూడా కుదరదు. మీరు అన్నట్టుగా మంచి ఎక్స్పీరియన్స్ మ్యాన్, 50 సంవత్సరాల అనుభవం ఉన్నది. నిర్ణయాలు 99% మంచిగా చేస్తారు. ఒక్కోసారి అందరు పాలిటీషియన్స్ లాగా పొరపాట్లు చేయొచ్చు, కానీ చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తాడు. ఆయన చాలా కన్జర్వేటివ్ మ్యాన్. అడ్వెంచర్స్కి వెళ్ళడు. ఇటు నుంచి అటు నుంచి ఇటు దూకి చేయడు మనిషి. నాకు తెలిసినంత వరకు ఆలోచిస్తాడు, కేర్ఫుల్గా ఆలోచిస్తాడు. ముఖ్యంగా ఏంటంటే ఆయన 5 సంవత్సరాలు అధికారంలో లేరు, ఎంతో కష్టపడి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఆయన బేస్ ఆంధ్రప్రదేశ్, ఆయన రాజకీయం కర్మభూమి ఆంధ్రప్రదేశ్. అక్కడ ముందలు సరిపెట్టుకుని చక్కగా చేసుకుంటారని నేను భావిస్తున్నా. నిన్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చింది. ఒక అలయన్స్తో వారు వచ్చారు అధికారంలో. విశేషంగా 70-80 సీట్లలో 50,000, 60,000, 70,000 మెజారిటీ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో వచ్చిందంటే రాజకీయంగా అలయన్స్ సక్సెస్ఫుల్ అవ్వండి. చాలా జాగ్రత్తగా చేస్తారు. ఆయన మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఆయన తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎలాగో 8వ తారీఖు స్వేరింగ్ ఎంత అయిపోతుంది. దాంట్లో అదే అనుకుంటున్నా. ఆయన చాలా మెచ్యూర్ మనిషి కాబట్టి, మనకేదో 16 మంది ఎంపీలు ఉన్నారు, అది అవసరం ఉన్నదని అలాగేం చేయడు. ఆయన అలాంటి పేరాలు గీరాలు చేయడు. ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ ఆయనకు తెలుసు. సో మంచిగా నెగోషియేట్ చేసుకుంటారు. ఆయనకు కావాల్సిన విషయాలు ఏమి వాళ్ళతో ట్రబుల్ ఉండదు అని భావిస్తున్నా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనతో ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు 100% ఎన్డీఏతో కమిట్మెంట్ ఉన్నారు కాబట్టి సవ్యంగా చేసుకుంటారు. ఏమి హికప్స్ ఉండవు, ఏవో ఎక్కువలాగా ఏమి రావు. ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తాను. రైట్ ఓకే ఎన్డీఏ భాగస్వామ్యం గురించి ఇంకా చర్చిద్దామండి పుల్లారావు గారు. అదేవిధంగా మనతో పాటు ఇదే అంశం చర్చించడానికి మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు సుజాత గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి గారు. నమస్తే సుజాత గారు. నా పేరు రహీం అండి. నమస్తే రహీం గారు. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ నమస్కారం అండి. రైట్ సతీష్ బాబు గారు,
సార్. రైట్, మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చారు, మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారు, బాగా సంబరాలు చేసుకుని ఉంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్డీఏలో కూడా మీ పార్టీ పాత్ర అనేది, చంద్రబాబు నాయుడు పాత్ర అనేది చాలా అవసరం, కీలకంగా మారింది. ఒకప్పుడు చంద్రబాబు గారు ఎన్డీఏలో కూడా ఉన్నారు, కానీ ఆ అవకాశం, చక్రం తిప్పే అవకాశం ఎప్పుడో వాజ్పేయి గారి టైంలో వచ్చింది ఆయనకి అవకాశం. మళ్ళీ దగ్గర ఒక 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది, మళ్ళీ ఎన్డీఏలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ఎలా చూస్తారు ఈ విజయాన్ని, ఎలా చూస్తున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీ ఎన్డీఏలో మీ భాగస్వామ్యం గురించి మీ మాటలో చెప్తారా? రహీం గారు, ముందుగా మీకు, అదేవిధంగా స్వతంత్ర న్యూస్ వీక్షకులకి, పెద్దలు సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారికి, జనసేన అధికారి సుజాత గారికి అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఖచ్చితంగా ఇది మేమంతా విద్యులైన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చర్చలో పాల్గొంటున్నాను. మీరు చెప్పారు కదా, ఎన్డీఏలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కీలకంగా పాత్ర పోషించబోతున్నారు, అందులో డౌట్ లేదు. మాకున్న సమాచారం మేరకు ఆయన్ని ఎన్డీఏ కన్వీనర్ గా నియమించే అవకాశం ఉందని కూడా మాకు సమాచారం ఉంది. ఈ రోజు ఉదయాన్నే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మంగళగిరి ఉండవెల్లి ఆయన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈ రోజు ఈవినింగ్ ఆయన ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు మనం ఫలితాలు చూసిన తర్వాత మనకు స్పష్టంగా అర్థమైంది, భారతీయ జనతా పార్టీ తర్వాత ఎన్డీఏ కూటమిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అక్కడ నితీష్ కుమార్ గారి నాయకత్వంలోని జనతాదళ్ రెండవ మూడవ అతిపెద్ద పార్టీలుగా ఉన్నాయి. ఈ 3 పార్టీలు ఒక స్పష్టమైన అవగాహనతో ఎన్డీఏని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తాయనేది మనం అందరం భావిద్దాం. అయితే చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారి టైంలో ఎన్డీఏ కన్వీనర్ గా కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన మాట మనందరికీ తెలిసిందే. బాలయోగ్ గారిని ఆ రోజున లోక్సభ స్పీకర్ చేసుకోవడంలో కానీ, లేకపోతే ఎర్రనాయుడు గారు తదితరులందరినీ కేంద్ర మంత్రులు చేసి రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంలో కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పరంగానో లేకపోతే మా పరంగా రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల రీత్యానే కేంద్ర ప్రభుత్వాల్లో ఆయన పాత్ర ఆయన పోషించారు. ఇప్పుడు కూడా మాకు ఒక అవకాశం వచ్చిందని అనుకుంటున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు ఉన్నాయో ఆ మ్యాజిక్ ఫిగర్ ను వాళ్ళు చేరుకోలేదు. ఈ రోజున ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మిగతా 53 సీట్లలో ఈవేళ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు జనసేన అని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి మనం కేంద్రంలో ఎటువంటి పాత్ర పోషించాలి, అలాగే రాష్ట్ర అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీ నుంచి లేకపోతే ఎన్డీఏ నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు స్వీకరించాలనే విషయంలో ఒక స్పష్టమైన చర్చ జరుపుకున్న తర్వాతే ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ముఖ్యంగా మనకి ఇప్పుడు చూస్తున్నాం, మనం ఈ గత 5 ఏళ్లలో మన రాజధాని అమరావతి అనేది పూర్తిగా విధ్వంసం అయిపోయింది. 2014లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండడానికి నీడలేని పరిస్థితుల్లో అవసరమైతే చెట్టు కింద కూర్చునైనా మన ప్రభుత్వాన్ని మనం నడుపుకుందాం, మన రాజధాని మనం నిర్మించుకుందాం అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి మనకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉన్నప్పటికీ మన రాజధాని మనం నిర్మించుకోవాలని అమరావతిని ఎంపిక చేసి ఇక్కడ ఆయన అహోరాత్రులు ఎంత కష్టపడ్డారో మనం చూసాం. మన జూన్ 2వ తేదీతోటి ఆ ఉమ్మడి రాజధాని అంశం కూడా ముగిసిపోయింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సతీష్ బాబు గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనలో మార్పులు, దానికి డెవలప్మెంట్స్, ఓకే, దాని గురించి మాట్లాడదాం, దాని గురించి నెక్స్ట్ చర్చిద్దాం. సుజాత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. అంటే టీడీపీ పార్టీ అనేది అధికారంలో రావటం, మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళటం, ఇవన్నీ మనం సహజంగా ఆ పార్టీకి అలవాటే చూస్తుంటాము. అధికారంలో రావటం ఎన్నోసార్లు, ఇప్పటికీ 2-3 సార్లు రావటం, ప్రతిపక్షంలో వచ్చాం. కానీ ఫస్ట్ మీ కంగ్రాట్స్ ఎందుకు చెప్పాలంటే, ఇది మీది 100% విజయం, 100% క్లీన్ స్వీప్ చేశారు, 100% విజయం, హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ టైం అంటే పోయినసారి 1 సీటు గెలిచినప్పటికీ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ 21 సీట్లు గెలవటం అనేది, ప్లస్ అదిగాక మెయిన్ కింగ్ మేకర్గా తయారవటం ఒకటి. కింగ్ మేకర్ మీనింగ్ ఎన్డీఏ భాగస్వామి, ఈ రోజున చంద్రబాబు గారు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఆయన పాత్ర ఉండాలన్నా సరే, బీజేపీతో జతగట్టాలన్నా సరే, ఇవాళ రోజున ఈ విజయాన్ని ఇంత ఆస్వాదిస్తూ ఇంత ఎంజాయ్ చేస్తున్నారు సరే, ముఖ్యంగా ఎవరనుకున్నా కాదనుకున్నా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిందే. పవన్ కళ్యాణ్ తర్వాతే 2024 ఎన్నికల గురించి మాట్లాడుకోవాలి. దీన్ని ఏమంటారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మీ పార్టీ గురించి ఒకసారి చెప్పండి. అంటే మొదటగా పవన్ కళ్యాణ్ గారు తన ఎన్ని సీట్లు పోటీ చేయబోతున్నాను, ఎన్ని చోట్ల గెలవబోతున్నాను, ఏ అధికారం చేపట్టబోతున్నాను, అంటే ఏ శాఖలు తీసుకోబోతున్నాను, ఏ పదవి తీసుకోబోతున్నాను అన్న దానికంటే కూడా
ఈవెన్ జనసేన నాయకుల మనోభావాల కంటే కూడా రాష్ట్ర ప్రజల శ్రేయస్సుని మొదటగా దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్ణయము ప్రతి అడుగు మన ఎన్నికల్లో తీసుకోవడం జరిగిందండి. రాష్ట్ర ప్రజలు అంటే మనం తెలుగు స్టేట్స్ విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఏపీ ప్రభుత్వానికి ఏపీ రాష్ట్రానికి ఈ గత 10 ఏళ్లుగా మనం అప్పుల్లో కూరుకుపోవడం కానీ, అలాగే రాష్ట్రంలో ఎటువంటి రాజధాని కూడా మనం ఇంకా నిర్మించుకోలేకపోవడం కానీ, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అలాగే ప్రజల స్థితిగతులు అంచనా వేసి ఇప్పుడు ముఖ్యంగా కావాల్సి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఈ 2 దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీట్లు ఓకే రైట్. ఓకేనండి, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. పుల్లారావు గారు, రాజకీయాల్లో అనేది సహజం. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, ఇది జరిగిద్ది, ఇది మోరల్స్ ఇలా ఉండాలి అనే కొన్ని రూల్స్ కూడా ఎప్పుడో పోయినాయి. ఏదైనా జరగవచ్చు, మంచి చెడ్డ అనేది ఏదైనా. కానీ ఇండియా కూటమి ఆహ్వానిస్తే వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. నేనేదో నా సొంత అభిప్రాయం కదా, అలాంటి వార్తలు కూడా బయట పోతున్నాయి. ఇలాంటి టైంలో నిజంగా అలాంటి వాతావరణం ఉందా? ఆల్రెడీ చంద్రబాబు గారు నిన్న మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతామన్నారు, క్యాన్సిల్ అయింది. నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెడతా అన్నారు, మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయిన సమయంలో కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. ఒకవేళ ఇండియా కూటమి ఆహ్వానిస్తే వెళ్ళే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నేను అనుకుంటున్నా ఆయన చాలా ఇంటెలిజెంట్ మనిషి, అది మనం ముందర నుంచే అందరూ యాక్సెప్ట్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ మనిషిని, ఎక్కువ తెలివితేటలు ఉన్నాయంటే మన మిత్రుడు సతీష్ గారికి ఫీల్ అవుతారు. కాబట్టి హైలీ ఇంటెలిజెంట్ ఎందుకంటే స్వయంగా మీరు పొగిడి పెడుతున్నారా అంటాడు. కాబట్టి పుల్లారా గారు ఈరోజు ప్రెస్ మీట్ లో స్వయంగా చంద్రబాబు గారే అన్నారు, నాకు చాలా అనుభవం ఉంది, నేను చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, ఎప్పుడు ఏం చేయాలి నాకు తెలుసు అని అన్నారు. అదే మాట మీరు కలుపుతాను. ఎందుకంటే సతీష్ బాబు గారు మంచి మూడ్ లో ఉన్నారు. చాలా క్లెవర్ మ్యాన్ కూడా అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు. ఆయన పోలీస్ పని చేయడు, తొందరగా అడ్వెంచరస్ మనిషి కాదని చెప్పాను కదా ఇందాక. గబగబా పరిగెట్టుకోనో వెళ్ళిపోయి ఎవరినో తిట్టేసి రాడు, అలా ఆలోచించుకుంటాడు. కాషియస్ మ్యాన్, కాషియస్. ఆయనతో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పొలిట్ బ్యూరోలో పనిచేసిన వాళ్ళు నాతో తరచు మాట్లాడుతూ వచ్చేవాడు. నిజంగా చాలా మంచి స్నేహితులు. ఆయన ఏమన్నాడయ్యా, ఏం చేశాడయ్యా అని నేను అడుగుతూ ఉంటా ఎత్తికారంగా. అని చెప్పేవాడు, ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు. చాలా డీప్ మ్యాన్. అలాంటి వ్యక్తులు కూడా తప్పులు చేస్తాడు, తప్పులు చేయరని నేను ఒప్పుకోను. తప్పులు, పెద్ద తప్పులు కూడా చేస్తారు. కానీ ఈ విషయంలో ఆయనకు వచ్చేది ఏంటి? ఇండియా కూటమి రా, నీకు కుర్చీ వేస్తావంటే కుర్చీ వేస్తారు. తర్వాత ఆయన అనుకున్నది ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడ గౌరవం మర్యాద అంతా ఉన్నది. తర్వాత నేను చాలా మంది ఛానల్స్ నన్ను అడిగారు, నేను కొంచెం ఫ్రాంక్గా చెప్పాను. ఆయన పవన్ కళ్యాణ్తో కలిసి చాలా పనిచేశారు, ఏదో 2 సంవత్సరాలు బట్టి. మొన్న ఎలక్షన్ విజయం, పెద్ద విజయం సాధించుకున్నారు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా వెళ్ళిపోతాడా? 2 కుర్చీలు వేయమంటాడా? అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారా? అయ్యేం నాకు కనపడట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన 5 సంవత్సరాలు నరేంద్ర మోడీకి డెలిబరేట్గా పర్సనల్గా కమిట్ అవున్నారు. డెలిబరేట్గా నేను చూస్తూ వచ్చాను కదా, మీరు అందరూ చూశారు. అది ఏమి ఉండదు. ఎస్, రాజకీయంగా ఏమండి మాకు ఈ రాష్ట్రానికి చేయాలి, ఇలా కావాలి, మీరు చేయకపోతే ఎలా, అది అడగదు, తప్పులేదు. అవన్నీ లెజిటిమేట్ డిమాండ్స్. ఆయన అడగటానికి తప్పు లేదు, ఇష్టం వచ్చింది అడగవచ్చు. కానీ మీరు ఇవ్వకపోతే అక్కడ ఏదో కుర్చీ వేస్తున్నారు వెళ్ళిపోతాం, అలా రానేవాడు ఆయన. అలా బార్గెనింగ్ చేయడు ఆయన, చేయడు. సాధారణంగా మన సీనియర్ పొలిటీషియన్స్ ఎవరు చేయరు, చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో బీజేపీకి అవసరం ఉన్నదని మనం ఇలా బిహేవ్ చేస్తామంటే రేపు అవసరం లేకపోతే వాళ్ళు తిరిగి చేస్తారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేస్తారు. ఈ మాటలు వస్తున్నాయంటే బయటికి ఆయన ఏదో స్పీకర్ అడిగాడు, ఇవన్నీ అబద్ధాలు అనుకుంటున్నా నేను ఫ్రాంక్గా చెప్పాలంటే. ఆయన అంత ఈజీగా తేలడు, బయటికి కేర్ఫుల్గా ఉంటాడు, అడ్వెంచర్స్కి వెళ్ళడు. ముఖ్యంగా రాష్ట్రంలో ఆయనకు వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ని కాపాడుకోవటానికి చూసుకుంటారు. అంటే పుల్లారావు గారు, నిన్న మధ్యాహ్నమే శరద్ పవార్ గారు ఆల్రెడీ అందరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, శరత్ కుమార్ గారు ఏదో మేనేజ్మెంట్ చేస్తున్నారంటే వార్తలు కూడా బయటకు వచ్చినాయి నిన్న సాయంత్రం వరకు. అదేదో ఎవరో ఏదో మీ మాటకి అటు వచ్చా, కొన్ని బ్లఫ్స్ కూడా చేస్తారు. శరద్ పవార్ గారు వయసు ఎక్కువ, కానీ కొన్ని ఇంకా మంచి యంగ్ మైండ్. ఆయన వ్యవహారం అంతా చాలా వయసులో 84 ఏళ్ళు, కానీ కొంచెం మాట్లాడా, నాకు పూర్వం నుంచి తెలుసు, అవన్నీ అబద్ధాలు.
వీళ్ళు మాట్లాడితే ఆయన ఏదో ఫోన్ చేశాడు అది వెళ్ళిపోయి కూర్చోలేదు లేదు, ఆయనకి తెలుసు. ఏదో కంగ్రాచులేట్ ఏమైనా ఫోన్ చేసి చెప్పుంటాడు కానీ దానికంటే ఎక్కువ చెప్పాడు. అందువల్ల మనం చూడవలసింది ఏంటంటే, మనం ఈ మాత్రం నా అడిగిన ఛానల్స్కి గట్టిగా ఇందాక చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేయకుండా వెళ్ళిపోతారా? అలా చేయదు కదా. ఆయనకి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదనుకుంటే ఎలాగా మనం? మీరే చెప్పండి. చూద్దాం అంటే ప్రెస్ మీట్ లో కూడా మొన్నే కలిసి పోటీ చేశారు కదా. అవును, చూడు పవన్ గారు మీకు గుడ్ బై వెళ్ళిపోతున్నాను అందరు కదా, కలిసి అసలు ఆ ప్రసక్తే లేదని నేను భావిస్తున్నా. తప్పకుండా నెగోషియేట్ చేస్తారు. మీ దగ్గరికి వస్తున్నా, మాకు ఈ సాయాలు కావాలి, తప్పకుండా చేయాలి, ఇంకోటి ఇవ్వండి, ఇంకో 2 మంత్రులు ఇవ్వండి, ఇదేవ్వండి, చేయవచ్చు. అదంతా లెజిటిమేట్ కదా. అది చేయవలసిన ఆయన డ్యూటీ కూడా ఉన్నది. అందువల్ల అంటే ప్రెస్ మీట్ లో కూడా చివరిలో ఎన్డీఏతో కలిసే ఉంటాను, ఎన్డీఏతో జర్నీ చేస్తానంటూనే నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు చెప్తాను కదా అంటూ అన్నారు మీడియా వాళ్ళతో. రహస్యం కూడా చెప్తున్నా, పబ్లిక్ రహస్యం. ఈయన 16 మంది వెళ్ళిపోతే ఇంకో 4 రావటానికి రెడీగా ఉన్నారు. రైట్. సో ఇదంతా పాలిటిక్స్ లో మనం ఎలా చూడాలంటే, ఒక కాషియస్ గా వెళ్ళే మనిషి చంద్రబాబు అన్ని వే చేసుకుంటాడు. ఇటు లాభం ఏంటి? వీళ్ళందరూ వెళ్ళిపోయి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ కి ఆయనకు ఉపయోగమా? ఉపయోగం కాదు కదా. అంటే ప్రధానమంత్రి పుల్లారావు గారు అంటే ప్రెస్ మీట్ లో లాస్ట్ లో ఒక మాట అన్నారు, అంటే దాన్ని ఎంతో మేజర్ గా చాలా డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఎన్డీఏతో జర్నీ చేస్తానంటూనే ఏదైనా అలా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే, అంటే వేరే నిర్ణయం కూడా అనలేదు, ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మీకు కంపల్సరీ నేను తెలియజేస్తానంటూ మీడియాతో కూడా అంటూ క్లోజ్ చేశారు ప్రెస్ మీట్. సరే, ఓకే, దాని గురించి తర్వాత చర్చిద్దాం. పుల్లారావు గారు వద్దాం దాని మీద సతీష్ బాబు గారు రైట్, ఓకే, చెప్దామండి, చర్చిద్దాం. పుల్లారావు దాని మీద మాట్లాడదాం. సతీష్ బాబు గారు, 2014 ఎన్నికల్లో చూసినప్పటికీ ఎన్డీఏతో కూటమిగానే ఎన్నికలకు వెళ్ళింది చంద్రబాబు. కానీ ఆ ఎన్డీఏలో కలిసి ఉన్నప్పటికీ గట్టిగా ఫైట్ చేసి కేంద్రం నుంచి నిధులు కానీ, కేంద్రం నుంచి ప్రత్యేక హోదా కానీ ఇలాంటి రాబట్టడానికి సరైనటువంటి అవసరం, అంటే చంద్రబాబుతో కావాల్సినంత అవసరం జాతీయ రాజకీయాలు కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ అప్పట్లో లేదు. కానీ ఎన్డీఏలోనే ఉన్నారు, గట్టిగా మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా పోయింది. అదే మాట చెప్తూ 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి నా గనక ఎంపీలు ఇస్తే మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. అలాగే ప్రజలు నమ్మారు, ఒక్క ఛాన్స్ అన్నారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేద్దాం, మనకు కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అవసరం లేని వాళ్ళకి అవసరం కావాల్సినంత మెజార్టీ మాకు లేదు, వాళ్ళకి అవసరం లేదు, ఫుల్ ఫ్లెడ్జ్ మెజార్టీ ఉంది కేంద్ర గవర్నమెంట్కి, కాబట్టి మనం గట్టిగా మాట్లాడలేమంటూ మెల్లిగా జారిపోయారు జగన్ గారు కూడా. ఇప్పుడు కావాల్సినంత మెజార్టీ ఉంది, కావాల్సినంత అవసరం ఉంది, మనతో వాళ్ళకి అవసరం ఉంది. ఈ సమయంలో మనం అనుకున్న ప్రత్యేక హోదాలు కానివ్వండి, కావాల్సిన నిధులు కానివ్వండి, గట్టిగా మాట్లాడి తెచ్చుకునే అవకాశం ఇప్పుడు ఉంది. దాని మీద మీ పార్టీలు ఇప్పటికే అంతర్గతంగా చర్చలు కూడా మొదలైనట్టు కనిపిస్తుంది, ఏమంటారు? రహీం గారు, ఖచ్చితంగా మీ వాదంతో నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న, కేంద్రంలో భాగస్వామిగా ఉన్న, మీరన్నట్టు కేంద్రంలో చక్రం తిప్పిన, ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ఆయన రాజీ పడలేదు. మనం చూసాం 1998లో వాజ్పేయి గారు మైనార్టీ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చినప్పుడు కానీ, తర్వాత 1999లో ఎన్డీఏ కూటమిలో మేము చేరినప్పుడు కానీ, ఆ తర్వాత ప్రతి అంశంలో 2014 నుంచి 2017 చివరి వరకు మేము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాజీ పడింది లేదు. అసలు 2017 చివరిలో మేము ఎన్డీఏ తోటి విభేదించడానికి కూడా కారణం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో. ఎందుకంటే ఆ రోజున ఎన్డీఏ గవర్నమెంట్లో మా అశోక్ గజపతిరాజు గారు కానీ, మా పార్టీ నుంచి వెళ్ళిన సుజనా చౌదరి గారు కానీ కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ వాళ్ళని రాజీనామా చేయించి మేము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాము. లేకపోతే ఇదంతా ఎందుకు జరిగిందంటే మీకు తెలుసు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి మనకు అనుకున్న సపోర్ట్ రాలేదు. అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, దాని విషయంలో సపోర్ట్ రాలేదు. ఇట్లాంటి అంశాల మీద మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విభేదించి ధర్మ పోరాట దీక్షలు కూడా మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లోను లేకపోతే ఢిల్లీ నడివీధుల్లోనూ ధర్మ పోరాట దీక్షలు చేసి పోరాడి మరీ ఆయన బయటకు వచ్చారు. ఈ రోజున ఖచ్చితంగా చెప్తున్నాం, మా అవసరం ఎన్డీఏకి ఖచ్చితంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎన్డీఏలో కీలక భాగస్వామి కాబోతుంది. మా మిత్రపక్షం జనసేనలో 2 సీట్లు, మా 16 సీట్లు కలిపి 18 సీట్ల బలం ఇక్కడ మనకు ఉంది. ఈ 18 సీట్ల బలంతో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో నేను ఇందాక ఏదైతే చెప్పబోయానో, అర్ధాంతరంగా ఆగిపోయిన అమరావతి విషయంలో కానీ 72% పనులు పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు 2-3% పనులు కూడా పూర్తి చేయలేదు. ఉన్న పనులనే నెగ్లెక్ట్ చేశారు, కంటిన్యూ చేయలేదు. ఇటువంటి వాటి విషయంలో కానీ
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఈ రోజున సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పులు కుప్పగా చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వాన్ని సజావుగా నడిపించడానికి కేంద్రం సహకారం అత్యంత అవసరం. ఈ విషయాల్లో స్పష్టమైన హామీ పొందిన తర్వాత, మీకు ఎందుకంటే గత 2-3 రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి, మీరు కూడా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కన్వీనర్ తీసుకోవాల్సిందిగా అమిత్ షా గారు, నడ్డా గారు ఆహ్వానించారు అనేది మనం అంతా మీడియాలో చూసాం. అదేవిధంగా ఇప్పుడు మీరు పుల్లారావు గారు చెప్తున్నట్టు ఇండియా కూటమి నుంచి కూడా ఏదో ఆహ్వానాలు వస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇందాక ప్రెస్ మీట్ లో మీరు కూడా చెప్తున్నారు, ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్డీఏ కూటమిలో మేము పొత్తు పెట్టుకుని పోటీ చేసాం, ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షంగా ఉన్నాం, ఈ ఎన్డీఏతో కలిసే ముందుకు వెళ్తాం. ఏదైనా అంటే వేరే నిర్ణయం అని అనలేదు, అది కూడా మేము నిర్ణయాలు తీసుకునే ముందు మీతో చెప్పే చేస్తామని మీడియాకి చాలా స్పష్టంగానే చెప్పారు. అందులో నర్మగర్భ వ్యాఖ్యలు కానీ పరోక్ష సంకేతాలు కానీ ఏమీ లేవు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎన్డీఏ తోటి కలిసి ప్రయాణం చేయడానికే స్పష్టమైన పందాలో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మనం కూడా ఒక వాస్తవాన్ని అంగీకరించాలి. ఎన్డీఏ బలమో లేకపోతే భారతీయ జనతా పార్టీ వ్యక్తిగత బలమో తగ్గినప్పటికీ ఈవేళకి భారతదేశంలో లోక్సభలో ఈవేళ అతిపెద్ద రాజకీయ పార్టీగా 240 సీట్లతోటి భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ వెంట కూడా సరిపడా కూటమి భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. ఎన్డీఏ కాకుండా ఈవేళ ఇండియా కూటమి కంటే వాళ్ళు ఇంకా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కి చాలా దూరంగానే ఉన్నారు ఇండియా కూటమి. ఇటువంటి పరిస్థితుల్లో పుల్లారావు గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఏమి అమాయకుడు కాదు. ఆయన చాలా తెలివైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి, విజనరీ ఉన్న నాయకుడు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఎన్డీఏలో మా హక్కుల సాధన మేము మాట్లాడి ఎన్డీఏకి మద్దతు ఇచ్చే ముందుకెళ్తాం తప్పించి ఇంకొక ఆలోచన లేదనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మా కేడర్కి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది. అవును, చూద్దాం. అంటే ఇప్పుడు ఇంకా అప్డేట్స్ వస్తున్నాయి, ఢిల్లీ ప్రయాణం గురించి కానివ్వండి, ఇంకా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. ఇదే చర్చలో మాట్లాడుతాం దాని గురించి. సుజాత గారు, ఇందాక కొంచెం టెక్నికల్ ప్రాబ్లం మాట్లాడలేకపోయారు. అంటే దాదాపు మీరు చెప్పండి, ఎన్డీఏ కూటమిలో దాదాపు మోడీని కానివ్వండి, ఇటు చంద్రబాబుని కానివ్వండి, మాట్లాడుకోవడానికి అవకాశానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అన్నారు, నేను చాలా మాటలు అనిపించుకున్నాను ఈ కూటమి ఏర్పడటం కోసం, నేను చాలా కష్టపడ్డాను అని అన్నట్టు స్వయంగా ఆయన చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పటి నుంచి కూడా బీజేపీతో కలిసి ప్రయాణం చేసినప్పటికీ కూడా జనసేన కంబైన్డ్గా ప్రోగ్రామ్ చేయడం కానీ, కంబైన్డ్గా పార్టీ కార్యకలాపాలు కానీ ఎప్పుడు మనం అంతగా చూసిన సందర్భాలు చూడలేదు. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల తర్వాత మొత్తం కంబైన్డ్గా చేయడం జరిగింది. ఇప్పుడు సరైన జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు కరెక్ట్గా గుర్తింపు వచ్చిందా పవన్ కళ్యాణ్ గారికి? ఇప్పుడు మోడీ గారితో సంబంధాలు ఎలా ఉంటాయి, ఎలా అనుకుంటున్నారు మీరు? సుజాత గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూసుకోండి. సుజాత గారు, 2019 ఎలక్షన్స్ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి వెళ్ళాలి, ఖచ్చితంగా బలమైన ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు చేయాలి, అలాగే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం రావాలి, దేశంలోనూ అలాగే మన రాష్ట్రంలోనూ బలమైన ప్రభుత్వాలు ఉంటే సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ చేయడం వీలవుతుంది అనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు 4-5 సార్లు ఢిల్లీకి వెళ్ళి అక్కడ అంటే బీజేపీ పొత్తులోకి రావడానికి, టీడీపీతో పొత్తులోకి రావడానికి బీజేపీ పెద్దలు మొదట కొంచెం అంగీకరించకపోయినప్పటికీ వారిని 4-5 సార్లు వెళ్ళి కలిసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇక్కడున్న పరిస్థితులు వివరించి, అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరతో మాట్లాడి, ఈ 3 కలయికకి మొదటి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ గారండి, అందులో ఎటువంటి డౌటు లేదు. ఈ ఎన్డీఏ కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర పోషించారు. అలాగే అక్కడ ఢిల్లీ పెద్దలు నన్ను చీవాట్లు పెట్టారు, వాళ్ళతో తిట్లు తినైనా కూడా నేను ఈ కూటమి ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఈ రోజు ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు గారు అన్నారు, అంటే యాక్చువల్లీ కూటమికి బీజం పడటానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా అన్నారు. అవునండి, కూటమి ఏర్పడిన దగ్గర నుంచి బీజేపీ కానీ అటు టీడీపీ కానీ జనసేన కానీ 3 ఒక్క మాట మీదే ఉన్నాయండి, కలిసి వెళ్ళాలని. ఈ రోజు గెలిచిన తర్వాత కూడా అంతే కలిసిగట్టుగా ఉంటాయి. ఇండియా కూటమి తోటి ఇంకో దేనితోట కూడా జతగట్టే సమస్య లేదండి. చంద్రబాబు నాయుడు గారు ముందు ఏదైతే మాట ఇచ్చి బీజేపీతో కలిశారో అదే మాట మీద ఆయన నిలబడి ఎన్డీఏ కూటమితోటే కొనసాగుతారండి 100%. ఇంకో అవకాశం కానీ ఇంకొక వైపు చూసే ఛాన్స్ కానీ లేదండి. ఖచ్చితంగా అటు బీజేపీ కూడా మంచి స్ట్రాంగ్ గానే గవర్నమెంట్ ని ఏర్పరచుకుంటుంది. అలాగే ఇక్కడ టీడీపీ గెలిచిన సీట్లు అధిక మెజారిటీతో అధిక సీట్లు గెలవడం,
దానివల్ల మేము ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ అతిపెద్ద పార్టీగా ఇక్కడ స్థానిక ఎన్నికల్లో ఆ, గెలవడం తోటి ఇప్పుడు అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రాయితీలు కానీ అలాగే మనం ఒక విశాఖ రైల్వే జోన్ అనుకున్నాం, అది కానీ పోలవరాన్ని జాతీయ స్థాయి హోదా కల్పించి అదే కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసేటట్టు మాట్లాడడం కానీ అలాగే రకరకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులు కానీ కావాల్సిన రాయితీలు కానీ అన్ని ఖచ్చితంగా తీసుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకటే మాట మీద ఉన్నారు, ఇక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు. అలాగే మోడీ గారితో గవర్నమెంట్ తో కూడా ఖచ్చితంగా మంచి ర్యాపో ఉంది కాబట్టి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అవి అలాగే కొనసాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారండి. అదే జరగాలని కోరుకుంటున్నారు. ఆంధ్ర ప్రజలు కూడా అదే జరగాలి, ఇప్పటికే చాలా నష్టపోయిందని కోరుకుంటున్నారు. రైట్, మీరు చెప్పింది మంచి మాట. పుల్లారావు గారు, దాదాపుగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఎంత స్ట్రాంగ్గా మొదటి నుంచి చెప్పిన పవన్ కళ్యాణ్ దాదాపు ఆ విషయంలో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొదటగా 50 సీట్లు ఇస్తారని, తర్వాత 40 సీట్లు తీసుకుంటారని, తర్వాత 25 అని, చివరికి 23, చివరి ఫైనల్ 21 అయ్యారు. ఇలాంటి సందర్భంలో తప్పలేదు, పరిస్థితులను బట్టి తగ్గాల్సి వచ్చింది. ఇది ఎందుకంటే జగన్ని ఓడగొట్టాలి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని. ఆ విషయంలో 100% పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు కదా. దాని గురించి చెప్పుకోవాలంటే కూటమి ఏర్పడే విషయంలో కానివ్వండి, ఇటు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే విషయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర గురించి మీరు చెప్తే విందామని ఉంది. చెప్పండి. జరిగిపోయింది మనం చూసాం, పాస్ట్ జరిగిపోయింది చూసాం, జరిగిపోయింది చెప్పగలం. జరిగిపోయింది ఏం జరిగింది, ఎవరేమన్నారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పచ్చు. కరెక్ట్, అదంతా కరెక్టే. కానీ ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ వచ్చే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆయన 21 సీట్లు పోటీ చేశారు, బాగానే ఉన్నారు, గెలిచారు, కొత్త మొదలుకి వెళ్తుంది. ఇంకా 21 దాటలేరు కదా, 21తో ఫినిష్. 21 లిమిట్ కదా. ఇంకా ఆయన ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళటానికి పొత్తులు ఉన్నంతకాలం వెళ్ళలేరు కదా. అది వచ్చే ప్రాబ్లం. ఇలాంటి అలయన్సెస్కి గతం చాలా మంచిది, ప్రజెంట్ కూడా బాగుంటుంది. ఆ 21లో 2, 3, 2, 5, 6 మంత్రులు ఏదో ఇస్తారు, బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇంకా పొలిటికల్గా పెరగటం ఎలాగా, అది జరగదు. అదే ఈ సిచ్యువేషన్లో ఉంటే బీజేపీకి లెక్కలేదు, అదేదో మాకు ఎంపీలు ఇచ్చారు చాలని వెళ్ళిపోతారు బీజేపీ. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది కానీ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ పెరగలేదు. అది కూడా నిజం చెప్పుకోవాలంటే వాళ్ళు పెరగకూడదు అనే స్థానిక నాయకులు పెరగనివ్వకుండా చేశారు. ఎందుకంటే పెరిగితే కొత్త నాయకులు వస్తారు, మళ్ళీ తోసేస్తారని కొంతమంది ఉన్నారు. అందరికి తెలుసు వాళ్ళు ఎవరో. పెరగనివ్వకుండా ఉక్కిరి వెక్కిరి చేసి బీజేపీని ఆ స్థానంలో పెట్టారు. వాళ్ళు పట్టించుకోరు అనుకుంటున్నా. ఏదో నరేంద్ర మోడీ, అమిత్ షాకి ఇప్పుడు ఓపిక ఉండి దీని మీద పడతారా చూడాలి. పడరు అనుకుంటున్నాను. వాళ్ళకి ఇంకా మిగతా అవసరాలు ఉన్నాయి, చూసుకుంటారు. ఇది మెయిన్ ప్రాబ్లం. ఫ్యూచర్ ఎలా పెరగాలి, ఎలా పెరగనిస్తారా, అది పెద్ద ప్రాబ్లం. అక్కడ ఉన్న ఇద్దరు కూడా, సుజాత గారు అండ్ సతీష్ గారు కూడా నేను చెప్పేది, వాళ్ళు కూడా పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి నేను చెప్పే పాయింట్ అర్థం అవుతారు. ఎవరైనా ఉన్నారనుకోండి బయట ఇంకో నియోజకవర్గంలో, ఏలూరు టౌన్, అక్కడ ఇంకా ఎవరు జనసేన వ్యక్తికి ఇంకా ఏముంటుంది ఫ్యూచర్ అక్కడ. అందువల్ల అది పెద్ద ప్రాబ్లం వస్తుంది. అది ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటారు, అది ఇదే చాలు అని పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా, 21 మంది చాలు అంటే అది అలా జరుగుతూ ఉంటాయి. కానీ 21 మందితో ఆగిపోతే ఇంకో పాలిటిక్స్లో ప్రాబ్లం ఏంటంటే ఆపోజిషన్ 21 మీద ఫోకస్ అవుతారు. ఆపోజిషన్ ఇతర పార్టీ. సో ఇవన్నీ చాలా గ్రోత్ ఉండాలి కదా. మీకు అందరికి తెలుసు కదా, ఒక కంపెనీ సేల్స్ పెరుగుతూ ఉండాలి. ఎక్కడైనా పెరుగుదల లేకపోతే కంపెనీ కొన్ని సంవత్సరాలకి డిఫెక్ట్ అయిపోతుంది. సో ఇది ఫ్యూచర్ ప్రాబ్లం. ఇవాళంతా హ్యాపీగా ఉన్నారు, అందరూ ఎదురు చూస్తున్నారు. 8వ తారీఖు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం, 9వ తారీఖు చంద్రబాబు నాయుడు. ఆఫ్టర్ దట్ వాట్, అది వేరే విషయాలు. ప్రస్తుతం ఏం తగాదా ఉండదు ఎన్డీఏతో. ప్రస్తుతం ఇళ్ళలో కూడా తగాదా ఏముండదు. అన్నిటికీ ఆయన ఒప్పుకున్నారు. ఎందుకంటే ముందర జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే మాది ఆబ్జెక్టివ్ అన్నారు కాబట్టి ప్రస్తుతం ఆల్ ఈజ్ వెల్. అంటే డాక్టర్ గారు మనం మాట్లాడుకుంటుండగానే ఉద్ధవ్ ఠాకరే గారు కూడా చంద్రబాబు గారు బయటకు వస్తారు, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు, ఇండియా కూటమికి కూడా సపోర్ట్ చేస్తారనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఉద్ధవ్ ఠాకరే జస్ట్ కొద్ది నిమిషాల క్రితం. అంటే
చేస్తారనేది కన్ఫర్మ్ కాదు, చేయవచ్చు అనే విధంగా చెప్తున్నారు ఉద్ధవ్ ఠాక్రే గారు. అదేవిధంగా తీసుకుంటే వీళ్ళ సంబరాల్లో లేకపోతే వీళ్ళ కూటమో లేకపోతే వీళ్ళ ఏం చేయాలి, పదవులు ఏంది, ఎలా పంచుకోవాలి, లేకపోతే ఎన్డీఏ సపోర్ట్ ఎలా, వీళ్ళ ధ్యాసలు వీళ్ళుంటే ఒక్క మెల్లిగా చాపు కింద నీరులాగా రాహుల్ గాంధీ చేసే ప్రయత్నాలు కూడా మెల్లిగా ఇండియా కూటమి కూడా బాగా బలపడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అది అది అంత తెలివితేటలు కాదు. ఉద్ధవ్ ఠాక్రే చీఫ్ మినిస్టర్ చేసి 58 మంది ఎమ్మెల్యేలు ఉంటే 41 మంది పారిపోయారు. ప్రపంచంలో ఎప్పుడు హిస్టరీలో ముఖ్యమంత్రిని అంతమంది వదిలేసి వెళ్ళింది భారతదేశంలో లేదు. అంత రాజకీయం తెలియని మనిషి. చక్కగా ఒక బంగారం కొట్లో పెరిగాడు, ఆ తండ్రి మోహన్ చూసి పెరిగాడు, వాడికి రాజకీయం తెలియదు. రాహుల్ గాంధీ గారి గురించి నేను నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ని అట్రాక్ట్ చేయాలంటే పబ్లిక్గా ఎవరైనా అడుగుతారా? పబ్లిక్గా అది క్వైట్గా నెగోషియేషన్స్ చేసుకుంటా కనపడకుండా సడన్గా చేస్తాం. సో ఇవన్నీ పాపం అది చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్కి ఏం పట్టించుకోవడం అనుకోండి, అది కొంచెం ఎంబారస్మెంట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళు ఫోన్ చేశారా, మాట్లాడారా, ఈ అనుమానాలు వస్తాయి. కానీ ఆయన క్లియర్గా చెప్పాడు కాబట్టి అది మనం తీసుకోండి. ఉద్ధవ్ ఠాక్రే మాటలు ఎంత కొంచెం మిస్చిఫ్ ప్లే చేయడానికి అంటూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడాం, వచ్చేస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, అదేదో చెప్తున్నారు, కొంచెం ఎంబారస్మెంట్ కోసం చెప్తున్నారు. అంటే రాహుల్ గాంధీ గారు కూడా సంప్రదింపులు చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, ఇంకా గేమ్ అయిపోలేదు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. బలపడుతుంది మెల్లిగా, మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఏదైనా జరుగుతుంది అక్కడ ఢిల్లీలో. రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడుకి ఏం ఆఫర్ చేస్తాడు? ఆంధ్రప్రదేశ్లో 1% ఓటు ఆఫర్ చేయగలరా? అలాగే 1.5% ఓట్లు వచ్చినాయి అనుకుంటా, అంతే కదండి సతీష్ గారు? కాంగ్రెస్ పార్టీ 1.5%. అది మనిషిని పెట్టినా జంతువుని పెట్టినా ఓట్లు వస్తాయి కదా, ఎవరు కూడా వేస్తాడు కదా. ఆ గాడిది కూడా బాగున్నదని వేస్తాడు కదా, పోతాడు కదా. అందువల్ల ఆయన ఏమి ఇస్తాడు? ఆయన కట్నం ఏం తెస్తున్నాడు? అమ్మాయి మీకు స్పెషల్ హోదా ఇచ్చేస్తాను అంటున్నాడు. నువ్వు స్పెషల్ హోదా ఇచ్చి కూడా అయితే 2013లో ఇవ్వాలి. నువ్వు ఎందుకు ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి? తెలంగాణ కోపం వస్తుందని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు, అంతే కదా. పార్లమెంట్లో ఎప్పుడైనా ఆఫ్ చేశారా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ? మీకు స్పెషల్ హోదా ఇవ్వాలి ఆంధ్రకి? ఎప్పుడు ఆఫ్ చేయలేదు కదా. ఏమిటంటే వాళ్ళ అవసరానికి పూర్తిగా తెలుగు ప్రజలు వాడుకునేవారు, ఫ్యామిలీ బాగా వాడుకున్నారు. ఇప్పుడు వాడుకోవడం అవ్వటం లేదు, ఎందుకంటే తెలంగాణలో కూడా మెజారిటీ పోయింది, 2 సార్లు గవర్నమెంట్ రాలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 1% ఓట్స్తో దిగారు. సో వచ్చేయండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తాడా? వచ్చేస్తాడు. ఎవరంటున్నారు? జయరాం రమేష్ ఏదో ఫోన్ చేసేదని ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు చాలామందిని చూశారు, చాలా కేర్ఫుల్గా ఉంటాడు. ఆయన మూవీలా చేయడు. ఎస్, అప్పుడప్పుడు పెద్ద తప్పులు కూడా చేస్తారని చెప్పారు. సడన్గా పెద్ద తప్పులు కూడా చేస్తారు, కానీ ఇలాంటి బాగా కేర్ఫుల్గా ఉంటారు. ఏంటి ఉపయోగం? అంటే ఇందాక మీరు చెప్పినట్టు డాక్టర్ గారు, ఒకవేళ కాంగ్రెస్ ఆఫర్ చేసిన అవసరానికి తర్వాత ఎన్నాళ్ళు ఉన్నది, తర్వాత ఓడగొడితే ఎలా, పంపిస్తే ఎలా అనేది ఒక మాట అన్నారు. అదేవిధంగా ఈ ట్రాక్ చూసుకుంటే కూడా ఇటుపక్క జేడీయూ పార్టీ కానీ ఇటుపక్క అకాలీదళ్ కానీ వీళ్ళు కూడా బీజేపీతో కంటిన్యూ అయిన సందర్భాలు లేవు. వాళ్ళు కూడా మధ్యలో వెళ్తుండటం చూస్తున్నాం మనం. మీ మాటకి అర్థం వచ్చా? రైట్, చెప్పండి. జేడీయూలో 12 మంది ఎంపీలు ఉన్నారు. నితీష్ కుమార్ వెళ్ళిపోతే ఆయన ఒక్కడనే వెళ్ళిపోమంటారు, మిగతా వాళ్ళు ఈ పక్కనకు వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. రైట్, బీజేపీ సపోర్ట్ తో గెలిచారు అక్కడ బీహార్ లో. అవును, ఇక్కడ చంద్రబాబు నాయుడు సపోర్ట్ తో బీజేపీ గెలిస్తే అక్కడ బీజేపీ సపోర్ట్ తో. అవును, రైట్, గెలిచారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అసలు వాల్యూ లేనట్టుగా మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకి ఒక మంచి పొత్తుతో అండర్స్టాండింగ్తో వచ్చారు. ఆయన సీట్లు లెక్క పెట్టలేదు. నా బలం సీట్లతో కాదు, నేను గెలిపించాలని పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ని కన్సల్ట్ చేయకుండా, ఆయనతో ప్రయాణం అవ్వకుండా, ఎక్కడో ఎవడో ఫోన్ చేసేటది బాంబే నుంచి ఈయన వెళ్తాడంటే చాలా అలాంటి వాళ్ళు చాలామంది చూశారు. ఆ ట్రాప్లో పడకూడదు, పడ్డు అవసరం లేదు కూడా. వచ్చే లాభం ఏంటి? వీటికి లాభం ఏంటి? నేను అడిగేది, నాకు లాభం వస్తే వస్తా, లాభం ఏంటి? ఏమిస్తారు? ఈయన ముఖ్యమంత్రి పదవి వదిలి ఏమన్నా ఇస్తారా? ఎందుకు వదలాలి ముఖ్యమంత్రి పదవి? చాలా 5 సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక అగ్ని పరీక్షలు అని వెళ్ళారు కదా, బయటకు వచ్చేది కదా. ఇప్పుడు అక్కడ జాగ్రత్తగా ఉండి చేసుకుంటారని మళ్ళాంటి వాళ్ళు భావిస్తున్నాం. ఇంటెలిజెంట్ మ్యాన్ అని భావిస్తున్నాం. మీరు ఉద్ధవ్ ఠాక్రే అన్నాడు, శరద్ పవార్ నన్ను అసలు మాట్లాడాడు, మనం మాట్లాడాడు, అవన్నీ వాల్యూ లేదు. వీళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడుకోగలరు. చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఆయన ఆలోచించుకుంటారు, అన్నీ తెలుసు.
ఓకే మాట్లాడదాం డాక్టర్ గారు నిన్న చెప్పాను కదా, జేఎన్టీయూ 12 ఎంపీలు ఉంటారు ఇక్కడ, ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు. ఎవరు? నితీష్ కుమార్. ఒక్కడే వస్తే ఇది ఎందుకు వచ్చా బయటికి తరివేస్తారు, అంతే కదా. అవునవును, ఎందుకంటే బీజేపీ సపోర్ట్తో ఆడ దాదాపు మొత్తం బీజేపీ క్యాండిడేట్లు ఉన్నట్టే, బీజేపీ సపోర్ట్తోనే ఆ 12 మంది ఉన్నారు. రైట్, మంచి మాట చెప్పారు. ఎంపీలు అందరూ గెలిచారు. అవును, వాళ్ళందరూ గెలిచారు. రైట్. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాకు 16 మంది ఎంపీలు ఉన్నాయి అంటారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. అవును, ఆయనకి 2 ఉన్నారు. వీళ్ళు ఒకళ్ళు సపోర్ట్తో గెలిచారు కదా. రైట్, గెలిచారు కదా. అవును. ఇక్కడ ఏంటంటే ఆంధ్రాలో క్వైట్ ఆపోజిట్, జేడీయూకి ఆపోజిట్ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు గారి సపోర్ట్తో గెలిచారు ఇక్కడ 16 మంది, అక్కడేమో బీజేపీ సపోర్ట్తో జేడీయూలో గెలిచారు అక్కడ 6 మంది. కాబట్టి పవర్ అనేది మాట్లాడే కాన్ఫిడెంట్లో తేడా ఉన్నది. రైట్, కరెక్టే. ఒకటేంటంటే నాకు అలాంటి పిక్చర్ అట్రాక్షన్ కనపడట్లేదు. లేదా చంద్రబాబు నాయుడు గారు దూకేదానికి అదే అవసరం లేదు ఆయనకి ఈ పరిస్థితుల్లో. వాళ్ళు ఇమ్మెచ్యూర్గా మేము ఫోన్ చేసాం వచ్చేస్తున్నాడు, అది ఎవరన్నా చేస్తారా? అక్కడ ఉన్న 2 పొలిటీషియన్స్ అందుకని రహస్యంగా తీసుకెళ్తారు 1 ఫైన్ మార్నింగ్. ఒక జిల్లా పరిషత్ని చైర్మన్ కూడా తీసేయాలంటే సడన్ గా దాసి పట్టుకెళ్ళిపోతారు. అదే లేదండి, ఆ అవసరం లేదు అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి. నితీష్కి అసలు అవసరం లేదు. ఇంకా వస్తున్నాయి డాక్టర్ గారు, మాట్లాడదాం దాని గురించి, అప్డేట్స్ వస్తున్నాయి. సతీష్ బాబు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఐ రిక్వెస్టెడ్ 35 minutes. వెళ్తున్నారా? ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, వాల్యుబుల్ సజెషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. సతీష్ బాబు గారు. నమస్తే అండి. ఇప్పుడే ఒక వార్తలు వైరల్ అవుతున్నాయి, దాదాపుగా ఎన్డీఏ కన్వీనర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలు ఎన్డీఏ కన్వీనర్ అనేది కూడా ఇటు సైడ్ నుంచే ఆఫర్ గట్టిగా అడుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటు పక్క ఎన్డీఏ కన్వీనర్ ఇవ్వాలి, ఎన్డీఏ కన్వీనర్ ఇవ్వడానికి కూడా వాళ్ళు సముఖతగా ఉన్నారు, కానీ చంద్రబాబు గారు ఎన్డీఏ కన్వీనర్ అడుగుతున్నారు ఒక వార్త ఒక సైడు. ఓ పక్క ఏమో రాహుల్ గాంధీ గారు కూడా మంచి పెద్ద ఆఫర్ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏమంటారు దీని గురించి? కన్వీనర్ తీసుకో అవకాశాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు సార్. మనం 2 రోజుల నుంచి చూస్తున్నాం ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారిని ఉండాలని కోరుతున్నారు కేంద్రంలో వచ్చే బీజేపీ పెద్దలు. అది మాకు కూడా సమాచారం ఉంది. నితిన్ గడ్కరీ గారు కానీ అమిత్ షా గారు కానీ నడ్డా గారు కానీ ఇటువంటి పెద్దలు కొంతమంది ఈ విషయంలో ఆఫర్ ఇచ్చినట్టుగా మాకు కూడా ఇక్కడ మా పార్టీ వర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒకటి సార్, చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు, ఎన్డీఏతోనే ప్రయాణం చేస్తాం, ఎన్డీఏలోనే మేము కొనసాగుతాం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ సర్కార్ మీద మేము కొంత ఒత్తిడి తెస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన వైఖరితోటే ఉన్నారు. ఇక్కడ పదవుల లేకపోతే పవర్ షేరింగ్, ఇప్పుడు కేంద్రంలో బీజేపీలో మా మంత్రులు చేరటం, లేకపోతే మా రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు చేరటం, ఇవన్నీ లాంఛనంగా చర్చలు జరగడం మాత్రమే మిగిలింది. ఇందులో చాలా స్పష్టత, ఇందాకే చెప్పాను, మాకు ప్రాధాన్యాంశాలు కొన్ని ఉన్నాయి. అమరావతి కానీ, పోలవరం కానీ, ఇక్కడ ఈ రాష్ట్రంలో నెరవేర్చుకోవాల్సిన ఇతర హామీలు ఏదైతే అభివృద్ధి అనేది గత 5 ఏళ్లుగా స్తంభించిపోయింది. సంక్షేమం ముసుగులో కూడా సంక్షోభం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 పథకాల హామీ, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నెరవేర్చాలంటే కేంద్రం సహకారం కావాలి. ఆ సహకారం మీద మేము స్పష్టమైన వైఖరి తీసుకున్న తర్వాతే ఎన్డీఏ కన్వీనర్ బాధ్యతలు చేపట్టాలా, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షం కావాలా, ఇవన్నీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. రైట్. ఓకే, మాట్లాడదాను. సుజాత గారు, ఇప్పుడే ప్రజెంట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేవలం మేము గెలుపులోనే కాదు, అధికారంలో కూడా భాగస్వామ్యం అవ్వబోతున్నాం, అధికారంలో కూడా భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా అంటున్నారు. అధికారంలో భాగస్వామ్యం తీసుకున్నప్పుడు ఓకే, తీసుకోవాల్సిందే, కష్టపడ్డారు, కంపల్సరీ అధికారం అని తీసుకోవాల్సిందే. కానీ రేపు దాదాపు ప్రతిపక్ష హోదా లేని వైసీపీ అసెంబ్లీలో వీళ్ళు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన టైం వచ్చినప్పుడు, అధికార పార్టీ కూడా ఏదన్నా అటు ఇటు ఒడిదుడుగులు తప్పులు చేసినప్పుడు జవాబుదారీతనం ఉండాల్సిందే, ప్రశ్నించే గుణమే జనసేన అనేటువంటి పార్టీ ఇటు పక్క అధికార పక్షంలో ఉండి ఆ పాత్ర నిజంగానే జరిగినప్పుడు పోషించుదా? అధికారంలో కూడా భాగస్వామైనప్పుడు అలాంటి సమయంలో ప్రశ్నించే అవకాశం ఉందంటారా? సార్, అంటే ఇప్పటి వరకు సంప్రదాయ రాజకీయాలు మనకి ఎలా అయిపోయినాయి అంటే, ఒక కూటమి అధికారంలోకి వస్తే ఆ కూటమిలో జరిగే ఒకవేళ ఏదన్నా పొరపాట్లు జరిగితే, ప్రభుత్వంలో ఏమన్నా పొరపాట్లు జరుగుతుంటే ప్రశ్నించకుండా సర్దుకుపోవడం అనేది ఇప్పటి వరకు చూసారేమో. కానీ జనసేన పొత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నేను అంటే మా ఉద్దేశం ప్రకారం, మా అంచనాల ప్రకారం ఎటువంటి
ఎటువంటి పొరపాట్లు ఎటువంటి అవినీతికి తావు లేకుండానే ప్రభుత్వం నడిపిస్తారు ఆంధ్రప్రదేశ్ లో అని నమ్ముతున్నాము ఎన్డీఏ ప్రభుత్వం. ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగితే కనుక ప్రశ్నించడానికి ఏ క్షణంలో అన్నా జనసేన రెడీగా ఉంటుందండి. మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి ఒక తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి మాత్రం జనసేన ఎప్పుడు చేయదు. అటువంటి పరిస్థితుల్లోకి అటువంటి భయాలు జనసేనకి ఎప్పుడు లేవండి. ఖచ్చితంగా పొరపాట్లు ఉంటే మేము సరిదిద్దుకుని పొరపాట్లు ఉంటే చెప్పి సరిదిద్దుకునే ప్రజల సంక్షేమం కోసం ముందుకు రైట్ 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 సతీష్ బాబు గారు. సార్ రహీం గారు చెప్పండి. ఓకే, చంద్రబాబు గారు ఇందాక డాక్టర్ గారు చెప్పినప్పుడు కానీ మీరు చెప్పినప్పుడు కానీ దాదాపు ఎన్డీఏలోనే కొనసాగుతారు, ఆ పొరపాటును కూడా అలాంటి పని చేయరు, 40 ఏళ్ల అనుభవంలో ఇలాంటి పనులు చేయరని మేము అనుకుంటున్నాం, చేయరు అని ఖచ్చితంగా చెప్తున్న సందర్భంలో ఇప్పుడు చూస్తే చిన్న మాట అనమాట అది, అంటే అవ్వచ్చు కదా అనేటువంటి ఒక సందర్భంలో చెప్తున్నాను. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సమయంలో కనీసం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఒక్కసారి కూడా ఖండించిన దాఖలాలు లేవు. ఇటు చూసుకుంటే మమతా బెనర్జీ కాడించి కేజ్రీవాల్ కాడించి దాదాపుగా ఒక మాట చెప్పాలంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అందరూ దాదాపుగా చంద్రబాబు అరెస్ట్ని ఖండించిన వాళ్ళే, చంద్రబాబుకి సపోర్టుగా నిల్చున్న వాళ్ళే. ఎక్కడ మోడీ ఒకసారి ఖండించలేదు, అమిత్ షా బీజేపీ సెక్షన్ ఎవరు ఖండించలేదు. అలాంటి సమయంలో అలాంటి ఆపదలు అలాంటి కష్టాల్లో కూడా ఎవరు ఖండించింది మనసులో లేదంటారా చంద్రబాబు గారికి? అంటే ఇది కేంద్రం రాష్ట్రం అనే విషయాల్లో మాకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఖండించారు. పురంధేశ్వరి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని ఖండించారు. ఈ రాష్ట్ర వ్యవహారాల వరకు ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె స్పందించారు. మోడీ గారు స్పందించలేదు, అమిత్ షా గారు స్పందించలేదు అనే దాని మీద మేము ఎక్కడా చర్చ పెట్టలేదు, దృష్టి పెట్టలేదు. ఎందుకంటే అదంతా జాతీయ స్థాయి వ్యవహారాలు. జాతీయ స్థాయిలో ఏదైనా జరిగితే వాళ్ళు స్పందించడం ఏదైనా జరిగినామో, ఇది రాష్ట్రంలో తెలుగుదేశం వైసీపీ మధ్య జరిగిన వ్యవహారం. ప్లస్ పైగా ఆ రోజుకి మేము ఎన్డీఏ కూటమిలో లేము, మేమేం బీజేపీతో ఏ విధమైన సంబంధాలు లేము. అప్పటికి మేము బీజేపీతో దూరంగానే ఉన్నాం, అందుచేత వాళ్ళు స్పందించలేదేమో. దాని మీద మరి మేము పెద్దగా ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇది వాళ్ళు బాధపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ వ్యక్తిని, చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్ర రాజకీయాలు జాతీయ రాజకీయాలు శాసించే వ్యక్తిని ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ఖండించారు వాళ్ళు. రహీం గారు ఖచ్చితంగా మీ వాదంతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ రాజకీయవేత్త, 42 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మనిషి, అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకునిగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని ఏ నేరం లేకుండా ఏ విధమైన ఆధారం లేకుండా ఒక కుట్రపూరితంగా కేవలం ఏంటంటే తను 16 నెలల జైల్లో ఉన్నాడు, సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో ఇరుక్కుని ప్రతి సందర్భంలోనూ ప్రతిపక్ష పార్టీలు కానీ అన్ని పార్టీలు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి అవినీతి పరుడు అని జగన్మోహన్ రెడ్డిని తిడుతున్న దృష్టిలో పెట్టుకుని అతను ఏదో ఒక ప్రతీకార కాంక్షతోటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు తప్పుడు ఆరోపణలు చేసి ఒక అరెస్ట్ అనేది చేశాడు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ నిరసించారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు జరిగినాయి. అదంతా మనం చూసాం. బీజేపీ వాళ్ళు ఆ రోజున ఎందుకు స్పందించలేదు అనేది మీరు వాళ్ళని అడగాల్సిన అంశం. డిబేట్లో ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు మనం అంటే అవన్నీ మనసులో ఉంటాయి కదా చంద్రబాబు గారికి, అన్ని మనసులో అంటే చాలా కష్టకాలం కదా చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్లోనే చాలా కష్టకాలం. అవన్నీ ఎవరెవరు కష్టాలు ఉన్నప్పుడే కదా మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళని తెలిసింది. ఆ టైంలో అన్నీ గుర్తుంటాయి కదా. ఇంకొంచెం వెనక్కి వెళ్ళామనుకోండి, 2018 ఎన్డీఏకు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారు ఎన్నోసార్లు అపాయింట్మెంట్ కోరారు మోడీ గారికి, ఎన్నోసార్లు తిరస్కరించారు. ఆ తిరస్కరించే టైంలో జగన్ గారికి కూడా ఎన్నోసార్లు అపాయింట్మెంట్లు ఇచ్చారు, కానీ చంద్రబాబు గారిని తిరస్కరించారు. ఎన్డీఏ టైంలో ఎన్నోసార్లు వెయిట్ చేశారు. ఇంకొంచెం డెప్త్గా వెళ్తే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం లోకేష్ గారు ఢిల్లీలో ఎన్నిసార్లు తిరిగారండి. అవన్నీ ఉండమంటారా మనసులో? అంటే ప్రతీకారం తీర్చుకోమని కాదు, అవసరాలు ఎలా ఉంటాయి, అవసరాలకు ఎలా మాట్లాడతారు, కాబట్టి జాతీయ రాజకీయాల్లో మనం ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా ఉండవా మనసులో ఉండకుండా ఉంటాయంటారా చంద్రబాబు గారికి? ఉంటాయండి. అంటే మన వ్యక్తిగత ఆలోచనలు, మన వ్యక్తిగత ఆవేదనలు వేరు సార్. రాజకీయాలు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే ఆయన్ని అవమానించిన వాళ్ళు, ఆయన వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళు కూడా చాలా మంది తర్వాత ఆయన ఏంటో తెలుసుకుని ఆయనతో కలిసి ప్రయాణం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెంపర్లాడే మనిషి కాదు. అలాగనుకుంటే ఎప్పుడో దేవగౌడ్ గారు, గుజరాల్ గారు టైంలోనే. అంటే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే సతీష్ బాబు గారు, ఈ క్వశ్చన్స్ అన్ని ఎందుకు అడుగుతున్నా అంటే యాక్చువల్గా ఇది మంచి హ్యాపీ మూడ్ టైము. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే అంటే ఒక పక్క ఎన్డీఏ కన్వీనర్ ఆఫర్గా ఉంది, ఓకే. ఒక పక్క ఆయనకు తగ్గ స్థాయికి పదవులు కానీ ఆయనకు తగ్గ హోదా కానీ ఇటు పక్క కూడా ఆఫర్ చేస్తున్నప్పుడు
ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనే బేరీజ్ వేసుకున్నప్పుడు చంద్రబాబు గారు ఎలా తీసుకుంటారనే విషయానికి ఇది గుర్తు చేస్తున్నా కానీ ఇవన్నీ దానివల్ల నేనేదో నెగిటివ్ క్రియేట్ చేయాలని కాదు, ఎత్తిపడవాలని కాదు. అట్లా అనుకోవట్లేదు. రైట్, చెప్పండి. అదే చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు వన్స్ ఒకసారి నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉంటారు సార్. మీరు చెప్తున్నాను, రైట్, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ రాజకీయాల్లో ఆ రోజు నేషనల్ ఫ్రంట్ కానీ, తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ, తర్వాత ఎన్డీఏలో కానీ కీలకమైన భాగస్వామ్య పక్షం కానీ కీలకమైన వ్యవహారాలు ఎన్నో చక్కబెట్టింది. మీకు అందరికీ తెలుసు, కేంద్రంలో కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతిని నిర్ణయించడం వరకు, స్పీకర్లను నిర్ణయించడం వరకు, కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను శాసించడం వరకు చాలా వరకు తెలుగుదేశం పార్టీ అనేది కీలకమైన పాత్ర పోషించింది చాలా సందర్భాల్లో. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన పడిన ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మీరన్నట్టుగా ప్రత్యేక హోదా అంశంలో 2014 నుంచి 2018 వరకు మేము భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతూనే మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ప్రభుత్వం కానీ, మా పార్టీ కానీ ఎన్ని విధాల ఇబ్బందులు పడింది, ఎంత పోరాటాలు చేసింది మనం చూసాం. ఆ రోజున మోడీ గారు కూడా 2014 ఎన్నికల ప్రచార సందర్భంలో తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు, ఆంధ్రప్రదేశ్ విభజన ఈ విధంగా జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండాల్సింది, కాంగ్రెస్ ఈ విషయంలో తప్పు చేసింది, మేము అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. దానికి కట్టుబడి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీలో ప్రయాణం చేయడం జరిగింది. రైట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాటం జరిగింది. అంటే అదే రైట్ సతీష్ బాబు, ఇప్పుడు మంచి టైం ఇప్పుడు వచ్చింది చంద్రబాబు గారికి ఒక కన్వీనర్గా అవ్వడానికి కానివ్వండి, ఎన్డీఏలో భాగస్వామ్యం ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఈ టైంలో ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, ఇటుపక్క చూస్తే అమరావతి రైతులండి చాలా నుంచి ఎన్ని రోజులండి దీక్ష చేస్తున్నారు, పాపం పాదయాత్రలు చేశారు, ఎన్నో చేశారు. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఓ పక్క ప్రత్యేక హోదా లేదు. ఈ సమయంలో మంచి అవకాశం వచ్చింది, గట్టిగా పోరాడతారు, తీసుకొస్తారు. ప్రత్యేక హోదా అనేది ఒక అంశం, ప్లస్ రాజధాని కూడా చంద్రబాబు గారు వస్తేనే గట్టి నిర్మాణం అయింది. ఒక పక్క పోలవరం పెండింగ్లో ఉంది. ఇవన్నీ చాలా ఆశలు పెట్టుకున్నారు రాష్ట్ర ప్రజలు, ఇవన్నీ నెరవేరుతాయి అనే అవకాశం ఉంది. కాబట్టి అవకాశం అంటే జాతీయ రాజకీయాల్లో పాత్ర కానీ వాళ్ళ అవసరాలు మనతో ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చింది అవకాశం, నెరవేరుద్ది అంటారు కదా? అవును, తప్పకుండా అండి. ఇదే ఇప్పుడు ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది, మా నాయకులు హాజరయ్యారు, చంద్రబాబు నాయుడు గారు కూడా. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను సార్, డిబేట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరు. ఆ రోజున ఎన్డీఏలో నుంచి మేము బయటకు వచ్చి ధర్మ పోరాటం చేసింది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. మాకేదో మా హక్కులున్నారు ఈ సేమ్ ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక డిబేట్ లో ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అక్కడ ఎన్డీఏకి పూర్తి స్థాయి బలం ఉండి ఏ భాగస్వామ్య పక్షం మీద ఆధారపడకుండా బీజేపీ ప్రభుత్వం నడిపేసిన సందర్భంలో భాగస్వామ్య పక్షాల ఆశల్ని, ఆకాంక్షల్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో ఈ విషయంలో ఆయన ఆవేదన స్పష్టంగా వ్యక్తం చేశారు. ఈ రోజున ఖచ్చితంగా చెప్తున్నాం, మేము నితీష్ గారు లేకుండా ఈవేళ భారతీయ జనతా పార్టీ కానీ, ఎన్డీఏ కానీ ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ అమరావతి రైతులను కూడా చాలా గట్టిగా ప్రామిస్ చేస్తున్నారు చంద్రబాబు గారు ఆ టైంలో. వాళ్ళ రోజున వాళ్ళ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది, ఆ రైతుల పరిస్థితి. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన రోజున ఈ రైతులంతా నమ్మి 33,000 ఎకరాల భూముల్ని వాళ్ళు ఏ విధమైన ప్రలోభాలు లొంగకుండా ఆ రోజున ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. మీరు చాలా సందర్భాల్లో నేను డిబేట్ లో స్వతంత్ర టీవీలో కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ అభివృద్ధి విషయంలో కానీ, హైటెక్ సిటీ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యల్లో ఆదాయ వనరులు పెరిగి ఈవేళ హైదరాబాద్ మీద వచ్చే ఆదాయంతో తెలంగాణ ప్రభుత్వం బిందాస్ గా నడిచిపోయే పరిస్థితి ఉంది. సేమ్ అట్లాగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు కన్నా కలల్ని ఈయన తొంగలో తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, హైదరాబాద్ లో నేను ఏదైతే అభివృద్ధికి అంకురార్పణ చేశానో దాన్ని నా తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, రాజశేఖర్ గారు కంటిన్యూ చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా కంటిన్యూ చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఒక విధ్వంసకర శక్తులు కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ రోజు 2014-19 మధ్య ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఏ అయితే చేయాలనుకున్నారో, విజనరీ దృష్టితో ఏ అయితే ప్రణాళికలు రూపొందించారో ఆ ప్రణాళికలన్నింటికీ ఖచ్చితంగా కేంద్రం మద్దతు అవసరం. ఆ మద్దతు మీద స్పష్టమైన హామీ తీసుకున్న తర్వాతే ఎన్డీఏ కన్వీనర్ బాధ్యతలు తీసుకోవడంలో కానీ, ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేరటం కానీ స్పష్టంగానే ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే స్పష్టం చేశారు, అందరికీ చెప్పారు ఆ విషయం. రైట్ సుజాత గారు, పక్క స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ప్రకటించారు కదా అధికారంలో భాగస్వామ్యం ఉంటామని.
ఆల్రెడీ మీ పార్టీలో ఏమన్నా అంతర్గతంగా పవన్ కళ్యాణ్ గారి మీద రకరకాలుగా ఉన్నాయి, ఈ పదవి తీసుకుంటారు, ఇలా తీసుకుంటారు, అలా తీసుకుంటారు, లేదా ఈ పవర్ ఇస్తారు, లేదా జాతీయ స్థాయిలో పవర్ ఇస్తారు, ఇలా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. మీ దగ్గర ఏమైనా క్లారిటీ ఉందా? అంటే దాని మీద పదవుల మీద మాకు అంటే స్పష్టమైన ఆ క్యాడర్ వరకు ఇంకా ఏమి సూచనలు ఏమి మాకు వరకు ఇన్ఫర్మేషన్ రాలేదండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అయితే వారు పొత్తు ఏర్పరచుకున్నాక ఎన్నికలకు ముందే స్పష్టమైన అవగాహన వారిద్దరి మధ్య ఉంది. వారిద్దరి మధ్య సయోధ్య సఖ్యత కూడా అలాగే ఉంది. ఖచ్చితంగా దాని ప్రకారమే పదవులు. మీట్లోకి వెళ్ళిందండి ఫోను. సుజాత గారు మీట్లో ఉంది. రైట్, చెప్పండి. వినిపిస్తుందండి. ఓకే. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో కూడా భాగస్వామ్యం అవుతారు. ఏ పదవులు అన్నది ఇంకా వారిద్దరూ ప్రకటించిన తర్వాత తెలుస్తుందండి. అంటే మా పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి తీసుకుంటే బాగుండొద్దని మీ ఆలోచన చెప్పండి. మీ పర్సనల్గా ఏది తీసుకుంటే బెటర్ అంటారు? అంటే మీ పార్టీ వాళ్ళకి ఒక ఐడియా. ఏ పదవి తీసుకున్న దానికి ఖచ్చితంగా ఆయన తీసుకున్న ఏ శాఖ తీసుకున్న శాఖకి ఖచ్చితంగా న్యాయం చేస్తారండి. అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. యువతకి అలాగే యువతకి స్కిల్ డెవలప్మెంట్ అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి మంచి వాటి మీద అంటే ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఇలా చేయాలి, యువతని ఇలా డెవలప్ చేయాలి అని చెప్పి. అలాగే ఆయనకి అవగాహన లేని సబ్జెక్ట్ అంటూ లేదండి పరిపాలనలో. అంటే ఈ పదవి ఆ పదవి అని కాదు సార్, ఇచ్చిన శాఖకి ఖచ్చితంగా ఆయన ఒక ఇలాగా చెయ్యొచ్చా, ఒక రోల్ మోడల్ గా నిలుస్తారు, ఆ పదవికి వన్నె తెస్తారని మేము భావిస్తున్నాం. అంటే నిన్న మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఓకే అధికారంలోకి వచ్చాము, నాకు పర్సనల్గా జగన్ అంటే శత్రుత్వం లేదు, కాకపోతే మేము ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ నెరవేర్చే విషయంలోనే మేము పోరాడతాము, ఆ నెరవేర్చే విషయంలోనే మేము భాగస్వామ్యంగా మంచి కాంప్రమైజ్గానే వెళ్తాము, జగన్తో ఎటువంటి పర్సనల్ ఇబ్బందులు లేవు, కక్షపూరితమైనటువంటి వాతావరణం మా రాష్ట్రంలో ఉండదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏదైతే మాట ఇచ్చారో నేను అవన్నీ నెరవేరుస్తాను అంటున్నారు. పర్సనల్గా ఏమైనా ఎజెండా ఉందా జనసేనకి? అంటే కక్షలు లేవని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా అండి. అంటే ఇంతకు ముందు మన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు టీడీపీ నాయకులు కానీ ఇటు జనసేన కానీ ఎంత ఇబ్బంది పెట్టిందో 5 సంవత్సరాల నుంచి చూసాం. అంటే పాలకపక్షమైన నిర్ణయాల గురించి, పాలసీల గురించి మాట్లాడకుండా పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం, వ్యక్తిత్వ హననం చేయడం, అలాగే నిజాతి నీచంగా ప్రతిపక్ష నాయకుల్ని వారి ఇంట్లో కుటుంబ సభ్యులను సహితం వారు దూషించడం, వారి మంత్రులు ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడించడం చూసాం. ఇప్పుడు వారు అలా చేశారు కదా అని చెప్పి దానికి ఒక కక్ష సాధింపు చర్యలు కానీ, వారు చేసినట్టే వారికి సమాధానం చెప్పడం కానీ అలాంటివి చెయ్యము అని ఖచ్చితంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయాలకి ఇక్కడ తావులేదు. కేవలం ప్రజా సమస్యల మీదే మేము మాట్లాడతాం. గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద ఖచ్చితంగా ఎంక్వైరీలు జరుగుతాయి, వాటిని ఆ విషయంలో మాత్రం వదిలే ప్రసక్తే లేదు. అలాగే వ్యక్తిత్వంగా వారికి వ్యక్తిగత కక్షలకు మాత్రం పోవని చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చే ముందు హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా నెరవేర్చడంలో పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర ఉంటుంది. ఖచ్చితంగా అవన్నీ నెరవేర్చి తీరుతామండి. రైట్. సతీష్ బాబు గారు, ఇప్పుడే రీసెంట్గా మీ పార్టీ నాయకులు ఒక వార్త బయటకు తీసుకొచ్చారు, సెన్సేషనల్ వార్త. ఏదైతే తెలంగాణ మొత్తాన్ని కదిలిచ్చిందో ఫోన్ ట్యాపింగ్ కేసు, అలాంటిదే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ వల్లే వైసీపీ నాయకులు పర్సనల్గా మా మీద కక్షపూరితంగా వ్యవహరించారు. ఇవన్నీ మేము కేంద్రం సపోర్ట్తో బయటకు తీస్తాము, ఇది ఇప్పుడిప్పుడే మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి అన్నట్టు చెప్పారు రీసెంట్గా, జస్ట్ ఒక 10 minutes బ్యాక్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత 2-3 నెలలుగా తెలంగాణలో జరుగుతున్న దర్యాప్తు విశ్లేషణల సందర్భంలో కేసీఆర్ ఏదైతే అక్కడ ప్రతిపక్షాలని, కొంతమంది అధికారుల్ని ఎవరినైతే నిఘా పెట్టి వాళ్ళ దగ్గర ఆరాలు తీశారో అట్లా ఏపీలో జరిగింది అనేది కూడా మాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో కేసీఆర్ ఏం చేశాడో దాన్ని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతాడు అనేది అందరూ అబ్జర్వేషన్లో చెప్పింది. ఖచ్చితంగా సార్, ఇప్పుడు నిన్ననే మా యువనేత లోకేష్ బాబు గారు చాలా స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం జరిగింది. మేము ఫస్ట్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇస్తాం. ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఇదైతే ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని
నమ్మి గౌరవించి ఈ అధికారం ఏదైతే కట్టబెట్టారో వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇస్తాం. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీని ఏదైతే మా భాగస్వామ్య పక్షాలని నేతల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరెవరైతే వ్యవహరించారో వాటి అన్నింటి మీద దర్యాప్తు చేస్తాం. మీకు మొదటి నుంచి పాదయాత్ర సందర్భంలో కూడా మా యువనేత లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు రెడ్ బుక్ ఒకటి పెట్టి ఏ అధికారి తప్పు చేస్తున్నాడు, ఏ మంత్రి తప్పు చేస్తున్నాడు, ఏ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎవరైతే గుడ్డిగా ఈ ప్రజల వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, ప్రతిపక్షాల మీద వేధింపులు చేయడం ఇవన్నీ చేస్తున్నారు, వీళ్ళందరి మీద ఆయన ఒక రెడ్ బుక్ పెట్టి నోట్ చేశారు. ఖచ్చితంగా సార్ అదే సతీష్ బాబు గారు, అదే ఓకే, సమయభావం తక్కువ ఉంది. సతీష్ బాబు గారు, అదేవిధంగా ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నందుకు ప్రత్యేక హోదా గురించి కూడా చంద్రబాబు గారు మాట్లాడతారని ఆశిద్దాం అందరూ. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దు అనేటువంటి రూమర్ చంద్రబాబు గారి మీద ఉంది. కాబట్టి ఈసారి గట్టిగా ప్రత్యేక హోదా మీద పోరాడతారు. అదేవిధంగా మన రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడులు, అదేవిధంగా మన రాజధాని, ఇవన్నీ పోరాడతారని ఆశిద్దాం. ఎందుకంటే ఎన్డీఏలో గట్టిగా ఉంది కాబట్టి, పాత్ర ఉంది కాబట్టి, కన్వీనర్ కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తీసుకుందాం. ఓకే, చర్చలో పాల్గొన్న సతీష్ బాబు గారికి, అదేవిధంగా డాక్టర్ వెంటపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా సుజాత గారికి, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధికి ఓకే, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.